వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు జావా ప్రోగ్రామింగ్ వీడియోస్లో స్ట్రక్చర్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. స్ట్రక్చర్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు జావా ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ ఆర్డర్లో ఉండాలి, ఫస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ రావాలి, దాని తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ రావాలి అనేదాన్ని మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ను చెప్తుంది. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ జావాలో రాస్తుంటే కంపల్సరీగా ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. అందులో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ అనేది డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది. అండ్ దెన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ తర్వాత ప్యాకేజ్ స్టేట్మెంట్స్, ఆ తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఆ తర్వాత ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్, ఆ తర్వాత క్లాస్ డెఫినిషన్స్, ఆ తర్వాత మెయిన్ మెథడ్. ఇది ఈ ఆర్డర్లో మనం స్టేట్మెంట్స్ని ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇంక్లూడ్ చేయాలి ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఇప్పుడు 1 by 1 అసలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటంటే, documentation section comprises of set of comment lines giving the name of a program, author and other details. అంటే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్ లైన్స్ రాస్తాము. కామెంట్ లైన్స్ దేనికి యూజ్ అవుతాయి, ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఎవరు రాశారు, ఆ పర్పస్ ఏంటి, ఈ టైము, అలా ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ని ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తారు. కమింగ్ టు ద జావా, మనకి 3 types ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్, ఇలా 2 స్లాషెస్ రాస్తే అవి సింగిల్ లైన్ కామెంట్స్కి 2 స్లాషెస్ యూజ్ చేసి పక్కనే కామెంట్ రాస్తాం. లేకపోతే మల్టీ లైన్ కామెంట్స్, స్లాష్ స్టార్ తర్వాత కామెంట్స్, తర్వాత మళ్ళీ స్టార్ స్లాష్తో ఎండ్ చేస్తాం. ఇవి మల్టిపుల్ లైన్ కామెంట్స్. నెక్స్ట్ ఒక స్లాష్ 2 stars మళ్ళీ కమెంట్స్ రాసి ఒక స్టారు స్లాష్తో ఎండ్ చేస్తే దీన్నేమో డాక్యుమెంటేషన్ కమెంట్స్ అంటారు. అంటే డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి అంటే, డాక్యుమెంట్స్ కామెంట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలంటే ఈ థర్డ్ టైప్ ఆఫ్ కామెంట్ని యూజ్ చేస్తారు. జావా ఈ 3 types ఆఫ్ కామెంట్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత ప్యాకేజ్ స్టేట్మెంట్. ప్యాకేజ్ స్టేట్మెంట్స్ దేనికి యూజ్ అవుతాయంటే, ద ఫస్ట్ స్టేట్మెంట్ అలౌడ్ ఇన్ అ జావా ప్రోగ్రామ్ ఈజ్ ప్యాకేజ్ స్టేట్మెంట్. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అయిపోయిన తర్వాత, కామెంట్ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో ఏం రాస్తారు, ది స్టేట్మెంట్ డిక్లేర్స్ ఏ ప్యాకేజ్ నేమ్ అండ్ ఇన్ఫార్మ్స్ ద కంపైలర్ దట్ ఏ క్లాస్ డిఫైన్డ్ దేర్ బిలాంగ్స్ టు దిస్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ప్యాకేజెస్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ప్యాకేజెస్లో ఏముంటాయంటే క్లాసెస్ ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా ఈ ప్యాకేజ్ని డిక్లేర్ చేశారంటే, ఆ ప్యాకేజ్లో డిఫైన్ చేసిన క్లాసెస్ అన్నీ ఆ ప్యాకేజ్కి బిలాంగ్ అవుతాయని అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ప్యాకేజ్ నేమ్, ఇక్కడ స్టూడెంట్ అనేది ప్యాకేజ్ నేమ్. సో ఇది ప్యాకేజ్ స్టేట్మెంట్స్. మన ప్రోగ్రాంలో ఏదైనా ఈ ప్యాకేజ్లో ఉండే క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఆ ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేయాలి. సో ప్యాకేజ్ నేమ్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అంటే సిమిలర్గా మనం సి ప్రోగ్రామింగ్లో ఇంక్లూడ్ రాస్తాం కదా, డైరెక్టివ్స్ని ఇంక్లూడ్ చేయడానికి, సేమ్ అలాగే ఉంటుంది. సో ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఈజ్ అ నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఎన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయినా మనం రాసుకోవచ్చు, ఒకటనే కాదు. సో ఇది సిమిలర్గా మన సి ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ స్టేట్మెంట్కి దగ్గరగా ఉంటుంది. ఇంపోర్ట్ స్టూడెంట్ డాట్ టెస్ట్ అని రాశారు ఇక్కడ ఎగ్జాంపుల్. అంటే ఏంటి, ది స్టేట్మెంట్ ఇన్స్ట్రక్ట్స్ అ ఇంటర్ప్రిటర్ టు లోడ్ ద టెస్ట్ క్లాస్ ఫ్రమ్ ద స్టూడెంట్ ప్యాకేజ్. అంటే ఇక్కడ స్టూడెంట్ ప్యాకేజ్ నుంచి టెస్ట్ ప్యాకేజ్లో ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి కదా. సో స్టూడెంట్ ప్యాకేజ్ నుంచి టెస్ట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేయండి, ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయండి అని ఈ స్టేట్మెంట్ ఇంటర్ప్రిటర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో అది ఇంపోర్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇది ప్యాకేజ్ స్టేట్మెంట్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. ఈ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ ఎందుకంటే, ఇంటర్ఫేస్ ఈజ్ లైక్ ఏ క్లాస్ బట్ ఇంక్లూడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ మెథడ్ డిక్లరేషన్స్. ఇంటర్ఫేస్ కూడా క్లాస్ లాగానే, కానీ ఇందులో ఏముంటాయి, ఇంటర్ఫేస్లో మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇంటర్ఫేస్ క్యాల్కులేషన్ అనే ఒక నేమ్తో ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు అనుకోండి. ఇందులో ఏముంటాయంటే మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ ఉంటాయి. వైడ్ యాడ్, వైడ్ మల్టిప్లికేషన్, ఇవి రెండు కూడా ఏంటంటే మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్. ఇంటర్ఫేస్ ఈజ్ లైక్ ఏ క్లాస్ బట్ కంటైన్స్ ద డిక్లరేషన్స్ ఆఫ్ మెథడ్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకుంటారు. ఇది ఇంపోర్ట్ స్టేట్మెంట్కి నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ జావా ప్రోగ్రామ్లో. అంతేనా క్లాస్ అంటే ఏంటి, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఎవ్రీథింగ్ మనం క్లాస్లోనే ఇంక్లూడ్ చేయాలి. సో
ఈ క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే జావా ప్రోగ్రామ్ మెయిన్ కంటైన్స్ మల్టిపుల్ క్లాస్ డెఫినిషన్స్. సో ఈ క్లాసెస్ అనేవి ఈ జావా ప్రోగ్రాంలో క్లాసెస్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం ప్రతి జావా ప్రోగ్రామ్ రాసే ప్రతిదీ మనం క్లాస్లోనే ఇంక్లూడ్ చేయాలి. క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి రన్ టైమ్ ఎంటిటీని మనం ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ యొక్క డేటా అండ్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ మొత్తం కూడా ఈ క్లాస్లో ఎన్క్యాప్సులేట్ అవుతాయి. సో ఈ క్లాస్ అనేది ఇంపార్టెంట్ ఇన్ ద జావా ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ స్టూడెంట్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తారంటే మామూలుగా సి ప్రోగ్రామ్లో మెయిన్ ఎందుకు యూస్ చేస్తాము, స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని మనకి చెప్పడానికి. సో ప్రోగ్రామ్ అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో సిమిలర్ కూడా ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ అందుకే. సో every Java standalone program requires main method as a starting point. This main method class is essential part of a Java program. ఇది ఇక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటే మెయిన్ మెథడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ క్రియేట్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ అండ్ ఎస్టాబ్లిషెస్ కమ్యూనికేట్స్ బిట్వీన్ దెమ్. సో ఈ మెయిన్ మెథడ్లో ఏం చేస్తారు, ఏమేమి క్లాసెస్ అయితే డిఫైన్ చేశారో ఈ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన అన్ని క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ ఈ మెయిన్ మెథడ్లో డిఫైన్ చేసి క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ మెయిన్ మెథడ్లో. సో మెయిన్ మెథడ్ ఎండ్ అయ్యేటప్పటికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అయిపోయి కమాండ్ మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్కి రిటర్న్ అవుతుంది. అది మెయిన్ మెథడ్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్. అండ్ అందులో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నీ.